హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేమైతే ద్వారకా తిరుమల వెళ్తున్నాం అనమాట. ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తానంటే మా అమ్మాయి రెడీ అయ్యేది కాసేపు నేను నవ్వుకున్నాను అనమాట. మీరు కూడా నవ్వుకుంటారని చెప్పి పోస్ట్ చేస్తాను అనమాట. ఈ దువ్వెన అనమాట కొత్తగా కొన్నది, ఈ కోంబ్ అనేది. ఇంకా ఆ దువ్వెన కొన్న దగ్గర నుంచి ఈ దువ్వడమే అనమాట. నేనే దూకుంటా అని చెప్పి రెడీ అవుతుంది. ఇంకా అయితే ఇప్పుడే అండి అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నాం అనమాట. నైటే అనుకున్నాను వెళ్ళాలని. సో మార్నింగ్ 3:40కి లేచా అనమాట. లేచి ఇంట్లో వర్క్ అంతా చేసేసి మా అమ్మాయిని లేపేసి ఇలా బయటికి వెళ్ళడానికి తిరగడానికి అయితే మా అమ్మాయికి కూడా త్వరగా మెలకు వచ్చేసిద్ది అనమాట. స్కూల్కి వెళ్ళడానికి మాత్రం మేలుకోమంటే మేలుకోదు, కానీ ఇలా మాత్రం లేచేసిద్ది. ఇలాంటి టైంలో అయితే లేచి రెడీ అయ్యి ఇంక ఇప్పుడే మా తమ్ముడు వాళ్ళు వచ్చారండి. మా తమ్ముడు మా మరదలు మేమన్నమాట. మా అమ్మాయి నేను వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయ్యింది 6:30, 7కి అనుకుంటా ఇక్కడ చెల్లూరుపేట నుంచి. మంచి అయితే ఇంకా గురుస్తూనే ఉందన్నమాట. ఇదిగోండి మా యూనివర్సిటీ, నేను చదువుకున్న యూనివర్సిటీ అనమాట. నెక్స్ట్ అయితే టోల్ గేట్ దాకా వచ్చేసామన్నమాట, కాజా టోల్ గేట్ దాకా. తర్వాత ఆకలేసేసిందండి. ఇంకా ఆగేసి మేమందరం ఇంకా టిఫిన్ చేసాము అక్కడే. విజయవాడ దాటిన తర్వాత ఏమో అక్కడ టిఫిన్ బండి ఉంటే అక్కడ ఆగామన్నమాట. ముందైతే ఇడ్లీ, గారె, బోండా ఇచ్చామన్నమాట. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా, గారె కూడా టేస్ట్గా ఉందన్నమాట. చాలా బాగా నచ్చింది. మా అమ్మ అయితే పూరి తినేసింది, తన ఫేవరెట్ కదా. చట్నీలో ఆయిల్ ఫుడ్ తినకూడదు. ఇడ్లీ అయితే చాలా బాగుంది, మెత్తగా ఉంది. నెక్స్ట్ అయితే బయలుదేరిపోయామండి. బయలుదేరి ద్వారకా తిరుమల వచ్చేసామన్నమాట. మేము వెళ్ళేసరికి 11:30 అలా అయింది. ఇంకా వెళ్ళిన తర్వాత కార్ పార్క్ చేసేసి ఇంకా బట్టలు తీసుకొని ఇంకా మా తమ్ముడు గుండు చేయించుకోవాలన్నమాట. అక్కడికే వెళ్తున్నాము. గుండు చేయించుకునే ప్లేస్ ఉండిద్ది కదా సపరేట్గా, అక్కడికి వెళ్తున్నాం అనమాట. కేసు ఖండనశాల అంటారు కదా, అక్కడికి వెళ్తున్నాము. మనం వచ్చే దారిలోనే ఉండిద్ది. మేము కొంచెం ముందుకెళ్ళి పార్క్ చేసామన్నమాట. అక్కడ పార్కింగ్ లేదని చెప్పి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాము. లోపలికైతే చెప్పులు అవి వేసుకొని వెళ్ళకూడదంట, అక్కడ బోర్డు పెట్టారు. సో మేము అసలు చెప్పులు అనేది అక్కడే వదిలేసి వచ్చాము కార్లోనే. ఇంక తర్వాత ఎలాగో దర్శనానికి వెళ్ళాలని చెప్పి ఇంకా టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకున్నాడు అనమాట మా తమ్ముడు. 25 రూపీస్ అంట ఎవరికైనా కానీ, గుండు చేయించుకునే వాళ్ళకి కానీ, 3 కత్తలు ఇచ్చే వాళ్ళకి కానీ ఎవరికైనా 25 రూపీస్ అనమాట. ఇంకా మా తమ్ముడు ఒక్కడే గుండు చేయించుకుంటున్నాడండి. ఇంకైతే మా అమ్మ అయితే బాగా ఎంజాయ్ చేసింది వాళ్ళ మామయ్య గుండు చేయించుకుంటున్నాడని చూసి. అదొక ఆనందం ఏంటో దీనికి. తర్వాత అయితే ఇంకా వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళాడనమాట. మేము వెయిట్ చేస్తున్నాము. తను రెడీ అయ్యి వచ్చేస్తే ఇంకా మేమైతే దర్శనానికి వెళ్తామన్నమాట. మళ్ళీ ఏంటంటే 1:30కి దర్శనం ఆపుతారనమాట. నెక్స్ట్ మళ్ళీ లేట్ అయిపోయిద్ది. అందుకని ఇంకా రెడీ అయ్యి వచ్చిన వెంటనే ఫాస్ట్గా వెళ్ళిపోయాం అనమాట దర్శనానికి. మళ్ళీ 2-3 అవర్స్ వెయిటింగ్ చేయాలన్నమాట. అందుకనే ఇంకెందుకులే అని చెప్పి త్వరగా రెడీ అయిపోయి వెళ్ళామన్నమాట. నెక్స్ట్ వేరే చోటికి కూడా వెళ్ళొచ్చు, త్వరగా అయిపోతే దర్శనం అని చెప్పి. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. 15 మినిట్స్లో అది దర్శనం అయిపోయిందనమాట. మాకు 12కి వెళ్ళాము, లాస్ట్ మినిట్లో ఇంకా 100 రూపీస్ టికెట్ దర్శనానికి వెళ్ళాములేండి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కోలాటం జరుగుతుంటే చూస్తున్నాము. చిన్నపిల్లలు కూడా భలే చేశారండి. బాగా చేస్తున్నారనమాట, కోలాటం బాగా ఆడుతున్నారనమాట. మిస్ అవ్వకుండా అసలు ఒక స్టెప్ కూడా అందరూ బాగా కోఆర్డినేషన్తో చేస్తున్నారనమాట. ఎంత ప్రాక్టీస్ ఉంటే అలా చేస్తారు. నెక్స్ట్ మేమైతే లగేజ్ కౌంటర్లో బ్యాగ్ తీసుకొని ఇంకా అన్నదానానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే దారిలో గోశాల కూడా ఉందనమాట. గోవులకి పూజ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి పూజ చేసుకోవచ్చు అనమాట. మేము కార్ పార్కింగ్లో ఉంది కదా, ఇంకెందుకని చెప్పి అదంతా తీయడం, పైకి కారు వెళ్ళడం ఇంకన్నీ ఎందుకని చెప్పి ఆటోలో వచ్చేసామన్నమాట. అన్నదానం దగ్గరికి వచ్చేసాము. ఇదిగోండి ఇంకా ప్రతిరోజు అన్నదానం జరిగిద్ది అనమాట ఇక్కడ. మేమైతే లోపలికి వచ్చేసాము. ఇంకా అంటే ఎక్కువ మంది కూడా లేరు, త్వరగానే వదిలిపెట్టారనమాట. ఇంకొచ్చి కూర్చొని ఇంకా కానీ చాలా బాగుందండి.
అన్ని కూరలు కానీ అన్నం కానీ చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ అయితే డొనేషన్ కౌంటర్ దగ్గరికి వచ్చేసామన్నమాట. మనం 50 రూపీస్ నుంచి ఇవ్వచ్చండి డొనేషన్. ఇక్కడ చూడండి 500 ఇలాగా అన్ని 50 రూపీస్ అలాంటి వాళ్ళము అటు సైడ్ ఇవ్వాలన్నమాట. కొంచెం ఎక్కువ డొనేషన్ ఏమో ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఆన్లైన్లో కూడా మనం డొనేట్ చేయొచ్చు అనమాట. 5116 ఇచ్చారు మా తమ్ముడు వాళ్ళు అయితే. మా అమ్మ అయితే ఐస్ క్రీమ్ వేసేస్తుంది, కనపడింది కదా, కొని పెట్టించుకుంది అనమాట వాళ్ళ మామయ్య చేత. ఇంకా ఇక్కడ కూర్చున్నామాట కొంచెం ప్రశాంతంగా 5 మినిట్స్ కూర్చొని వెళ్దాం, తను ఐస్ క్రీమ్ తింటుందని చెప్పి. ఇదిగోండి డొనేట్ చేసిన తర్వాత ఇలా ఇస్తారనమాట. మా తమ్ముడు బర్త్డే రోజు అన్నదానం చేస్తారనమాట. మనం 5116 చేస్తే చాలు, ఇంకా జీవితాంతం చేస్తారనమాట ఆ రోజు. నెక్స్ట్ అయితే ద్వారకా తిరుమల నుంచి ఇంక బ్యాక్ స్టార్ట్ అయ్యామండి. ఇంకా దారిలో ఈరోజు ఆదివారం కదా అని చెప్పి మేము కుంకుమలమ్మ తల్లి రేణుకాదేవి ఆలయం ఉందన్నమాట, అమ్మవారిది. వచ్చేటప్పుడు చూసాము. ఇంకా మేము వెళ్ళేటప్పుడు అక్కడ ఆగుదామని చెప్పి అనుకున్నామన్నమాట. అక్కడికే వచ్చేసాము. ఇప్పుడు నిమ్మకాయలు తీసుకొని పూజ చేయించుకుందామని అక్కడ నిమ్మకాయలు తీసుకున్నాము. ఇంకా వెళ్తున్నాము అనమాట గుడికి ఇప్పుడే. అమ్మవారి గుడి అయితే చాలా బాగుందండి. ఎవరన్నా ద్వారకా తిరుమల వెళ్ళిన వాళ్ళు వచ్చే దారిలో అనమాట, అంటే ఇటు సైడ్ విజయవాడ గుంటూరు వచ్చే దారిలో అనమాట. ఇక్కడ రైట్ సైడ్లో ఉండిద్ది, కొంచెం దూరంలోనే. చాలా బాగుంది గుడి అయితే. అలంకరణ అయితే చాలా బాగా చేశారండి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట విజయవాడ. ఇంకా మధ్యలో లెమన్ సోడా కనిపించేసింది. ఇంకా ఎండ కూడా కొంచెం బాగానే ఉందని చెప్పి ఇంకా లెమన్ సోడా తాగుదామని చెప్పి ఆగామన్నమాట. లెమన్ సోడా తాగేసి ఇంకా విజయవాడ అనేది బ్యాక్ స్టార్ట్ అయ్యామన్నమాట. విజయవాడలోని ఒక గుడికి వెళ్తున్నాం అనమాట. అక్కడ కూడా అమ్మవారి గుడే. మామూలుగా మనం వెళ్ళే అమ్మవారి గుడి కాదండి, ఇది మొగల్రాజపురంలో ఉండే అమ్మవారి గుడి అనమాట. ఇదిగోండి అక్కడికే వచ్చేసాము. ఆ పైన కొండ మీద ఉండిద్ది అనమాట గుడి. భవానీ అమ్మవారేనండి. ఇదేమో పుట్టినిల్లు, అదేమో మెట్టిల్లు అనమాట అమ్మవారికి. ఇక్కడ కోరుకుంటే మాత్రం ఏ ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ, లేకపోతే పిల్లలు పుట్టకపోయినా కానీ, పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళకి కానీ ఇక్కడికి వచ్చి మొక్కుంటే చాలా బాగా జరుగుతాయి అన్నమాట అన్నీ. కానీ తర్వాత మొక్కు కూడా తీర్చుకోవాలంట అమ్మవారిది. మేమైతే పైకి ఎక్కుతున్నాం అనమాట. కొంచెం దూరం ఇలా మెట్లు ఉన్నాయి అన్నమాట. కొంచెం దూరం అయితే మెట్లు ఉన్నాయి, తర్వాత కొంచెం నడకదారి, కొంచెం మెట్లు అలా ఉన్నాయన్నమాట. దారిలో వినాయకుడి గుడి ఉంది. ఇప్పుడైతే క్లోజ్ చేసింది అనమాట. మేము వచ్చేటప్పుడు వెళ్ళామన్నమాట ఇంకా వినాయకుడి గుడికి. మీకు ఒకసారి క్లియర్గా అడ్రస్ చెప్తానండి. విజయవాడలోని మొగల్రాజపురం ఉంది కదా, అందులో సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ ఉండిద్ది అనమాట. దాని ఆపోజిట్ రోడ్లో ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్లో ఒక పెట్రోల్ బంక్ ఉండిద్ది. అది కాకుండా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఒక పెట్రోల్ బంక్ ఉండిద్ది. దాని పక్క గొంతులోకి వెళ్తే లోపలికి ఒక శివాలయం వస్తుంది అనమాట. ఆ శివాలయం నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అమ్మవారికి వెళ్ళడానికి దారి ఉంటుంది అనమాట, కొండపైకి వెళ్ళడానికి. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారనమాట. మాకైతే కొంచెం అడుగుతూ వచ్చాం, ఫస్ట్ టైం కదా. మేమైతే పైకి వచ్చేసాము అనమాట. ఇప్పుడు పంతులు గారు ఇంకా రాలేదు. ఇవేంటంటే ఫ్రైడే సండే మాత్రమే ఈవినింగ్ ఓపెన్ అయిద్ది అనమాట గుడి. 5 to టైమింగ్స్ అనమాట, 5 to 7. మిగతా డేస్లో ఈవినింగ్ ఉండదండి, మార్నింగే ఉండిద్ది అనుకుంటా. ఫ్రైడే సండే అమ్మవారికి స్పెషల్ కాబట్టి ఆ రోజు మాత్రం ఈవినింగ్ ఓపెన్ చేస్తారంట. పంతులు గారు 4:30 అలా వచ్చారండి. మేము 5:10 అలా అయిపోయిందనమాట పూజ. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ పూజ చేసేసారు. మేమైతే కిందకి దిగేస్తున్నాం అనమాట పూజ అయిపోయిన తర్వాత. ఇంకా పైకి ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా ఉంది, కానీ కిందకి దిగేటప్పుడు అంతేం కష్టం ఉండదు. కానీ పెద్దవాళ్ళు అయితే కొంచెం కష్టం అండి రావడం. కొంచెం నడవలేని వాళ్ళు, అలాగా కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు రాలేరనమాట. కొంచెం కష్టం అనమాట, ఎందుకంటే వెహికల్ ఫెసిలిటీ ఏమి ఉండదు కదా, నడుచుకుంటూ రావాలి కాబట్టి అలాంటి వాళ్ళకి కొంచెం కష్టం. మిగతా కొంచెం యంగ్గా ఉన్న వాళ్ళు, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు అయితే రాగలుగుతారనమాట. కానీ బాగా జరిగిందనమాట దర్శనం, పూజ కూడా బాగా జరిగింది. నెక్స్ట్ అయితే ఇక్కడ వినాయకుడి గుడి ఇందా క్లోజ్ చేసింది కదా, ఇప్పుడు ఓపెన్ చేసింది. కానీ లోపలంతా ఓపెన్ చేయలేదు. ఇంకా మేము లోపల గర్భగుడి అయితే ఓపెన్ చేయలేదండి. ఇంక ఇలానే దండం పెట్టుకున్నాం అనమాట బయటే. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నాడనమాట పక్కన. సుబ్రహ్మణ్య స్వామికి కూడా దండం పెట్టుకొని ఇంకా మేము కిందకి వెళ్ళిపోయామన్నమాట. గుడి అయితే బాగుంది, కానీ మంచి పాజిటివ్నెస్ ఉందన్నమాట. అమ్మవారి గుడి కూడా చాలా బాగుంది, చాలా పవర్ఫుల్ అంట. కానీ ఎవరైనా సంతాన సమస్యలు కానీ, పెళ్ళి కానీ వాళ్ళు కానీ, ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు వచ్చి మొక్కుకుంటే జరిగిద్దంట. మొక్కు కూడా తీర్చుకోవాలంట కంపల్సరీగా అని చెప్పారనమాట అక్కడ. ఇప్పుడైతే కింద శివాలయం అని చెప్పాను కదా, ఆ దారిలో ఉంది. ఆ శివాలయం దగ్గరికి వచ్చేసాము. అక్కడ కూడా దర్శనం చేసుకొని మా అమ్మ అయితే ఇక్కడ టాటాయిస్లు చూస్తుంది అనమాట. ఆ బావిలో టాటాయిస్లు ఉన్నాయి, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మనం కూడా పెంచుకుందాం అమ్మ అని అంటుంది అనమాట టాటాయిస్ని. ఇక్కడైతే విజయవాడ నుంచి బ్యాక్ స్టార్ట్ అయ్యేప్పుడు ఇక్కడ లక్కీ షాపింగ్ మాల్ అని కొత్తగా ఓపెన్ చేస్తున్నారంట. మేమైతే బ్యాక్ స్టార్ట్ అయ్యాము ఇప్పుడు. ఇంకైతే మంగళగిరి వెళ్తున్నామండి. మంగళగిరి నరసింహస్వామిని కూడా దర్శించుకుందామని వెళ్తున్నాం అన్నమాట.
ఇంకా మంగళగిరి వచ్చేసాము ఇప్పుడే. ఇంకా అన్ని గుళ్ళు దర్శనాలు అవుతున్నాయి అనమాట. ఈరోజు అనుకోకుండా అన్ని గుళ్ళకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ పార్క్ చేసి, ఇక్కడ ఏంటంటే కింద లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు, కొండ పైన పానకాల స్వామి. మేమైతే ఇంకా కింద లక్ష్మీ నరసింహస్వామిని మాత్రమే దర్శించుకున్నాం అనమాట. గోపురం చూసారా ఎంత బాగుందో, లైటింగ్స్ వేసి చాలా బాగుందనమాట. ఇంకా అక్కడ ఏదో పూజ స్టార్ట్ చేయబోతున్నారు, క్లోజ్ చేస్తున్నారు అనమాట దర్శనం. మమ్మల్ని ఫాస్ట్గా రమ్మంటే మేము దర్శనం చేసుకొని ఫాస్ట్గా ఇంకా బయటకు వచ్చి ఇక్కడ రావి చెట్టు కనిపిస్తే ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నారనమాట. ఈరోజు దర్శనాలన్నీ అన్ని చోట్ల చాలా ఫాస్ట్గా అయిపోయాయండి. ద్వారకా తిరుమలలో కూడా 15 మినిట్స్లో అయిపోయిందనమాట. ఫస్ట్ మామూలు ఫ్రీ దర్శనానికి వెళ్ళామన్నమాట. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చాలా వెయిటింగ్ ఉంది. మళ్ళీ ఇంకా చాలా 2-3 అవర్స్ టైం పట్టిద్ది అన్నారనమాట. ఇంకా ఎందుకులే అని చెప్పి 100 రూపీస్ టికెట్ దర్శనానికి వెళ్ళామన్నమాట. అక్కడ అందరి దేవుడి దర్శనాలు అలా జరిగిపోయాయి అనమాట. అనుకోకుండా చాలా మంచిగా అనిపించింది, చాలా పాజిటివ్నెస్ వచ్చిందనమాట, పాజిటివ్ వైబ్ వచ్చిందనమాట. ఎన్ని బాధలు ఉన్నా కానీ గుడికి వెళ్తే మాత్రం చాలా మంచిగా అనిపించింది, ఎంతో ప్రశాంతత కలిగిద్ది అనమాట. ఇక్కడైతే కొత్తగా ఏదో మండపం కడుతున్నారనమాట. మొత్తం గుడి అలా చూపించేస్తాను. గోపురాలు అయితే చాలా బాగున్నాయండి. ఇంక తర్వాత బయటికి రాగానే అక్కడ రైట్ సైడ్లో సాయిబాబా గుడి కనిపించింది అనమాట. ఇంక వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని వస్తుంటే అక్కడ చిన్న పురుగులు కనిపించేసి మా అమ్మాయి ఫేవరెట్ అనమాట. సో ఇంకెలాగో టిఫిన్ టైం అయిందని చెప్పి టిఫిన్ చేసేద్దామని చెప్పి ఆ పునుగులు చపాతీ అవి తిన్నామన్నమాట. ఇంకా డిన్నర్ అయిపోయింది టిఫిన్ తోటి. ఇంకైతే బ్యాగ్ స్టార్ట్ అయ్యే ముందు మంగళగిరి కదా, ఇంకా షాపింగ్ చేయకపోతే అలాగా, ఇంకా ఎనర్జీ కూడా వచ్చేసింది, తిన్నాం కదా, ఇంకా షాపింగ్ మీద పడ్డామన్నమాట. ఇంకా 4-5 షాప్స్ దాకా తిరిగాము. అదిగాక నా బిజినెస్ పర్పస్ మీద కూడా కనుక్కుందామని వెళ్ళామన్నమాట, ఎలా ఉండిద్దని చెప్పి, హోల్సేల్గా అయితే ఎలా ఇస్తారు ఏంటని కనుక్కుందామని వెళ్ళాము. ఇక్కడైతే ఫ్యాబ్రిక్స్ చూసారనమాట, ఫ్యాబ్రిక్స్ తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ మా అమ్మ అయితే అలిగిందనమాట వాళ్ళ అత్త మీద. నెక్స్ట్ అయితే ఇంకో షాప్కి వచ్చేసామండి, పూజిత హ్యాండ్లూమ్స్ అంట. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ చూద్దాం, కొంచెం బాగున్నాయి, బయట పెట్టి అని వచ్చామన్నమాట. పర్లేదు, కలెక్షన్ అయితే బాగానే ఉంది. ఇక్కడ కూడా ప్రైజెస్ అయితే ఇక్కడ పర్లేదు అనిపించిందండి, అందుకే ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ తీసుకుంది. 3 డ్రెస్ మెటీరియల్స్ ఏమో తీసుకున్నాం అనమాట. అవి ఏంటి అనేవి చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఫస్ట్ డ్రెస్ మెటీరియల్ అండి. ఇది మా తమ్ముడు నా కోసం తీసుకున్నాడు అనమాట, న్యూ ఇయర్ కని. ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను నేను. ఇది 1000 పడింది అనమాట. అంటే ఎక్కువే చెప్పారు, కానీ చివరికి 2 డ్రెస్సెస్ తీసుకుంటామంటే 1000కి ఇచ్చారనమాట. మా మరదలు కూడా సేమ్ ఇలాంటి క్వాలిటీలోనే తీసుకుంది ఇంకొకటి. నెక్స్ట్ ఇది బ్యాంగిల్స్ అయితే ద్వారకా తిరుమల మా అమ్మాయి కోసం కొన్నామన్నమాట. ఈ డ్రెస్ కూడా తీసుకున్నాం అక్కడే. ఇదైతే 650 చెప్పారనమాట, తర్వాత 550కి ఇచ్చారు లాస్ట్కి. నెక్స్ట్ అయితే కలంకారీ కాటన్ ఫ్యాబ్రిక్స్ అనమాట. ఈ గ్రీన్ అయితే మా అమ్మాయి కోసం అని తీసుకున్నాము. ఈ 2 అయితే మా మరదలు, ఒకటేమో లాంగ్ ఫ్రాక్ కోసమని, ఒకటేమో టాప్ కోసం అని తీసుకుందనమాట. ఇవి మీటర్ ఏదైనా 150 అండి. ఇదైతే లాంగ్ ఫ్రాక్ కోసం తీసుకున్నదనమాట, ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ కోసం. కస్టమైజేషన్ చేసిన తర్వాత చూపిస్తాను అనమాట ఎలా వచ్చిందో. ఇది ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్, ఫ్రిల్స్ వచ్చేలాగా కింద అని అనుకుందనమాట. ఒకసారి అయిపోయిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అది అయిపోయి బ్యాగ్ స్టార్ట్ అయ్యామండి. ఇంటికి వచ్చేసరికి 8:40 అలా అయిందనమాట. ఇప్పుడే ఇంటికి వచ్చేసామండి. మార్నింగ్ 3:40కి లేచాను కదా, బాగా టైర్డ్గా ఉందనమాట. ఇంకా స్నానం చేసి నిద్రపోవాలి. దర్శనం అయితే అన్ని చోట్ల చాలా బాగా జరిగింది, చాలా మంచిగా అనిపించింది అనమాట. అనుకోకుండా వెళ్ళామన్నమాట, అసలు వెళ్తాను అనుకోలేదన్నమాట. ఇలా అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్సే బాగుంటాయి అన్నమాట. చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా వీడియో చూసారు కదా, మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్దర్ అప్డేట్ కోసం. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటా అండి, నమస్తే.